నమస్తే అండి, నేను లలిత. వెల్కమ్ టు ట్రేడ్ విత్ లలిత. ఈరోజు డేట్ వచ్చేసి 19th జనవరి. టైం వచ్చేసి 9:08 అవుతుంది. మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో చూద్దాం ఒకసారి. ఇక్కడ 25,653 దగ్గర ఓపెన్ అయింది. మనకి క్లోజింగ్ వచ్చేసి 25,694 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ వచ్చేసి 25,653 దగ్గర ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓకే, ఈ రోజు ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇదే ప్లేస్ లో ఓపెన్ అయింది. ఇక్కడే మనకి సపోర్ట్ కూడా ఉంది. ఈ సపోర్ట్ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఒకసారి 4 hours టైం ఫ్రేమ్లో చూద్దాం. 4 hours టైం ఫ్రేమ్లో నేను ప్రీవియస్గా 200 నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకైనా వెళ్ళొచ్చు, లేదంటే పైకి వెళ్ళి 20 సపోర్ట్ తీసుకొని మళ్ళీ కిందికైనా రావచ్చు, లేదంటే రిజెక్షన్ తీసుకొని పైకైనా వెళ్ళొచ్చు అని చెప్పిన కదా. అదే జోన్లో ఉంది. ప్రీవియస్గా నేను ఏదైతే అన్నానో అదే జోన్లో ఉంది. 200కి 20 మూవింగ్ యావరేజ్కి మధ్యలో ఉంది ప్రజెంట్ అయితే ఇదే జోన్లో ఉంది. 25,600 నుండి 25,584 దగ్గర వరకు నెక్స్ట్ సపోర్ట్ ఉంది. వన్స్ ఈ జోన్ క్రాస్ అయితే నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ ఉంది మనకి. నెక్స్ట్ ఇది కూడా క్రాస్ అయింది అనుకోండి, 200 దగ్గర మనకి 200 దగ్గర నుండి సపోర్ట్ తీసుకోకుండా రిజెక్షన్ తీసుకొని కిందికి వస్తుంది అనుకోండి, నెక్స్ట్ ఎక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందంటే 25,474 వరకు వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఈ జోన్ కూడా క్రాస్ అయితే అది డౌన్ సైడ్. ఓకే, ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, 25,580 ఉంది కదా. ఈ జోన్ క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 25,477 నుండి 25,437 వరకు నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఈ జోన్లో ఎక్కడి నుండి అయినా సపోర్ట్ తీసుకొని మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ జోన్ క్రాస్ అయ్యి కిందికి వస్తే అది అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఒకవేళ ఈ జోన్ నుండి 25,700 ఉంది కదా, ఈ జోన్ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ రిజెక్షన్ వెంటనే రిజెక్షన్ ఉంది. ఎక్కడ అంటే 25,720 దగ్గర నెక్స్ట్ రిజెక్షన్ ఉంది. మళ్ళీ నెక్స్ట్ రిజెక్షన్ 25,750 దగ్గర ఉంది. 25,725 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉంది. 25,750 దగ్గర నెక్స్ట్ రెసిస్టెన్స్ ఉంది. ఓకే, అది అప్ సైడ్ వెళ్తే. ఓకే, మార్కెట్ స్టార్ట్ అయింది. 9:15 అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ జోన్ క్రాస్ అవుతే ఇక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పినా కదా. ఈ జోన్ క్రాస్ అయింది, ఈ జోన్ కూడా క్రాస్ అయింది. చూడాలి క్యాండిల్ సస్టైన్ అవుతుందా లేదా అని. కాకపోతే మనకి కొంచెం గ్యాప్ ఉంది కదా, మళ్ళీ పైకి వెళ్ళి గ్యాప్ని ఫిల్ చేసి ఈ రెసిస్టెన్స్ దగ్గర నుండి రిజెక్షన్ తీసుకొని కిందికైనా రావచ్చు. చూద్దాం. ఒకవేళ నేను ట్రేడ్ తీసుకుంటే మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ 19 పాయింట్స్ అలా స్టాప్ లాస్ అవుతుంది. 25,600 నుండి రిజెక్షన్ తీసుకుంది. నేను ఎక్కడైతే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా డౌన్ సైడ్. $25,700 పుట్ అయితే తీసుకున్నా నేను. క్యాండిల్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. 25,700 పుట్లో 183.20 దగ్గర బై చేసిన. ఓకే, 25,600 దగ్గర నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుందని చెప్పేసి నేను డౌన్ సైడ్ ప్లాన్ చేసిన. ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ క్యాండిల్కి అన్ని ఇన్సైడ్ క్యాండిల్సే. ఇక్కడ ఈ క్యాండిల్ క్రాస్ చేస్తుంటుంటే ఇక్కడ నాకు ఎందుకో ఇక్కడ వరకు 25,480 వరకు వెళ్తుందని అనిపిస్తుంది. ఫస్ట్ క్యాండిల్ లో క్రాస్ అవ్వాలి ఫస్ట్ మనకి. ఇక్కడ 25,600 ఉంది కదా, ఈ జోన్ నుండి మళ్ళీ రిజెక్షన్ తీసుకుందని చెప్పేసి డౌన్ సైడ్ ప్లాన్ చేసిన. చూద్దాం, డేలో క్రాస్ అవ్వాలి ఫస్ట్. 25,540 అది ఉంది కదా. ఓకే, ఇక్కడ నుండి స్టాప్ లాస్ చూస్తే 25 పాయింట్స్ అవుతుంది. యాక్చువల్గా నేను 19 పాయింట్స్ ఉన్నప్పుడే చూసిన, బట్ మూమెంట్ వెళ్తుందా లేదా అని చెక్ చేసిన.
ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. దీని స్టాప్ లాస్ వచ్చేసి ఈ ప్రీవియస్ క్యాండిల్ హై. ఓకే, టార్గెట్ వచ్చేసి ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ వచ్చింది కదా 25,500 దగ్గర. ఇక్కడ 25,500 అనేది రౌండ్ నెంబర్ ఉంది. సేమ్ టైం 25,493 దగ్గర ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది 1 డే టైం ఫ్రేమ్లో. ఫస్ట్ అయితే అక్కడి వరకు నా టార్గెట్ అనుకుంటున్నా, చూద్దాం. డేలో క్రాస్ అవ్వాలి. డేలో క్రాస్ అవుతే ఈజీగా ట్రెండ్ లైన్ దగ్గరికి అయితే వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ అయితే కాస్ట్ టు కాస్ట్లో ఉంది. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఓకే, ఇక్కడ ఇంకా 15 సెకండ్స్ అలా ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. ఇదే క్యాండిల్తో క్రాస్ అయితే మంచి మూమెంట్ డౌన్ సైడ్ ఉంటుండే, బట్ అది అక్కడే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఇన్సైడ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్కి. ఓకే, డేలో అయితే క్రాస్ అవ్వడానికి ట్రై చేస్తుంది, చూద్దాం. ఓకే, 3,000 ప్రజెంట్ రన్నింగ్ ప్రాఫిట్. ఓకే, 4,000. ఓకే, ఓకే, డేలో అయితే క్రాస్ అయింది. క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 2 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇంకా 20 సెకండ్స్ అలా ఉంది. క్యాండిల్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది, చూద్దాం. అదే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్రాస్ అవుతే ఇంకా స్ట్రాంగ్ క్యాండిల్ మూమెంట్ స్ట్రాంగ్ ఉంటుండే, చూద్దాం. 22 పాయింట్స్ అలా మూమెంట్ వచ్చింది నేను తీసుకున్న పాయింట్ నుండి. ఓకే, క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, కానీ ఇక్కడ ఫాలో త్రూ క్యాండిల్ కూడా ఉండాలి, లేదంటే మళ్ళీ వెంటనే రిజెక్షన్ తీసుకొని విక్కేసి పైకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉండొచ్చు, చూద్దాం. ఫాలో త్రూ క్యాండిల్ అయితే ఏదైనా మన క్రాసింగ్ దగ్గర సపోర్ట్ జోన్ దగ్గర అయినా రెసిస్టెన్స్ దగ్గర అయినా క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అయినా కూడా నెక్స్ట్ ఫాలో త్రూ క్యాండిల్ ఉందనుకోండి ఇంకా మంచి మూమెంట్ అదే సైడ్ ఉండే ఛాన్స్ ఉంటుందని నా ఒపీనియన్, చూద్దాం. ఓకే, నేను స్కాల్పర్ మోడ్ అయితే ఆన్లో పెట్టేసిన. 25,500 రౌండ్ నెంబర్ కదా, ఇక్కడ నుండి కూడా సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు. ఓకే, ఓకే, ఇక్కడ నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈరోజు నా ప్రాఫిట్ వచ్చేసి 8,148. ఓకే, 183 దగ్గర బై చేసిన, 208 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయినా. ఓకే, ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. నేను మార్నింగ్ ట్రేడ్ తర్వాత మళ్ళీ ఏం తీసుకోలేదు, చూడండి. ఒకటే ట్రేడ్ తీసుకున్నా. డైలీ నేను 1 ట్రేడ్ మాత్రమే తీసుకుంటా, అది స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా. ఓకే, నేను డౌన్ సైడ్ ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశానో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ వచ్చేసి ఇక్కడ 25,653 దగ్గర ఓపెన్ అయింది కదా. ఇక్కడ సపోర్ట్ ప్రీవియస్గా ఇక్కడ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే, ఇది క్రాస్ అయిన తర్వాత నెక్స్ట్ జోన్ వచ్చేసి 25,600 జోన్ దగ్గర ఒక సపోర్ట్ ఉంది. దాని తర్వాత 25,533 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ వచ్చింది కదా, మీకు ఒకసారి చూపిస్తా చూడండి. మీరు డే టైం ఫ్రేమ్లో ఇక్కడ చూసినట్లయితే ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. అయితే ఇక్కడ ట్రెండ్ లైన్ వరకు వచ్చే ఛాన్స్ ఉందని నేను అనుకున్నాను, అందుకనే డౌన్ సైడ్ ప్లాన్ చేసిన. ఇది ట్రెండ్ లైన్ డే టైం ఫ్రేమ్లోది. యాక్చువల్గా ఈ జోన్ క్రాస్ అవుతుంటే వెంటనే నేను డౌన్ సైడ్ ఇదే క్యాండిల్లో ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, బట్ నాకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది కదా, నేను వెయిట్ చేసిన. చిన్న స్టాప్ లాస్ ఏమన్నా వస్తే ట్రై చేద్దామని చూసిన. అయితే ఇక్కడ మార్కెట్ ఇది ఫస్ట్ క్యాండిల్ కదా, దాని తర్వాత కంప్లీట్గా ఇదే జోన్లో ఈ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ చేయలేదు, ఇవన్నీ ఇన్సైడ్ క్యాండిల్సే. ఆలోపు ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఫస్ట్ క్యాండిల్లో ఉన్నప్పుడు ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఉండేది. అయితే నేను రెగ్యులర్గా ఎప్పుడు ట్రేడ్ తీసుకున్నా కూడా 20 మూవింగ్ యావరేజ్ దగ్గర తీసుకుంటా. అది స్టాప్ లాస్ చిన్నగా నేను రెగ్యులర్గా తీసుకునే దాని ప్రకారం రిస్క్ రివార్డ్ కరెక్ట్ ఉంటే నేను తీసుకుంటాను అనమాట. అయితే డౌన్ సైడ్ నేను ఇక్కడ ఎందుకు ప్లాన్ చేశానంటే ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. దాని తర్వాత ఈ 25,600 ఉంది కదా, ఇదే జోన్లో మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ జోన్లో మళ్ళీ రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ సేమ్ రిజెక్షన్ తీసుకుంది. ఇదే టైంలో నాకు 20 మూవింగ్ యావరేజ్ దగ్గర ఒక గ్రీన్ క్యాండిల్ క్రాస్ చేస్తున్న రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. నా టార్గెట్ అయితే అప్పుడు
25,500 యాక్చువల్గా అయితే ట్రెండ్ లైన్ వరకు ఉండే 25,500 అనేది రౌండ్ నెంబర్ కదా, మళ్ళీ సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను చెక్ చేసిన టైంకి నేను పెట్టిన టైంలో పుట్ రైటర్స్ చాలా స్ట్రాంగ్ ఉండే 25,500 దగ్గర. సేమ్ టైం ట్రెండ్ లైన్ కూడా ఉంది కదా, ఇదే జోన్ నుండి సపోర్ట్ తీసుకొని వెళ్తుందని ఏముండదు. ఈ జోన్లో ఎక్కడి నుండి అయినా సపోర్ట్ తీసుకొని వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇక్కడ 25,500 దగ్గరికి రాగానే నేను ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నా. సేమ్ అదే విధంగా నేను ఎగ్జిట్ అయిపోయినా. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ ప్లేస్లో నేను ట్రేడ్ తీసుకున్నా. ప్రీమియంలో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. నేను ఎక్కడ బై చేశానంటే 183.18 దగ్గర నేను బై చేసిన. ఎగ్జిట్ అయింది వచ్చేసి 208 దగ్గర ఎగ్జిట్ అయిపోయినా. ఇక్కడ ఈ క్యాండిల్లో నేను ఎగ్జిట్ అయిపోయినా. దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది 20 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ప్రీవియస్గా ఏదైతే రిజెక్షన్ ఉందని చెప్పానో, నేను ట్రెండ్ లైన్ అని చెప్పినా కదా, మీకు ఇండెక్స్లో చూపిస్తా. ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది కదా, వెళ్ళి మళ్ళీ ఇదే ప్లేస్ నుండి రిజెక్షన్ తీసుకొని కిందికి వచ్చి ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో, నేను ఫస్ట్ ట్రెండ్ లైన్ వరకు అనుకున్నా కదా టార్గెట్, ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి ట్రెండ్ లైన్ నుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. దాని తర్వాత కంప్లీట్గా సైడ్ వేస్ అయిపోయింది చూడండి. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా దానిలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను దాని రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టి ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రిప్టో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇది ఇథీరియం చార్ట్ 15 minutes టైం ఫ్రేమ్లో మీరు చూడొచ్చు, కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. ఈ 20 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దానిపైనే మూవ్ అవుతూ ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు చెప్పిన, ప్రైస్ అనేది 20 మూవింగ్ యావరేజ్ పైనే మూవ్ అవుతున్నా, లేదంటే 200 మూవింగ్ యావరేజ్ పైనే మూవ్ అవుతున్నా, లేదంటే 200కి 20 అవి రెండు స్ట్రైట్గా ఉండి దాని మధ్యలోనే మూవ్ అవుతున్నా కూడా నేను కంప్లీట్గా ట్రేడ్ అవాయిడ్ చేస్తా అని చెప్పిన కదా. మీరు చూడొచ్చు, ఇక్కడ కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది, 20 మూవింగ్ యావరేజ్ పైనే మూవ్ అవుతూ ఉంది. ఓకే, ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, ఇది తీసేసి మీకు క్లియర్గా చూపిస్తాను. 3,225 నుండి 3,217 ఈ జోన్ వరకు మనకి రెసిస్టెన్స్ ఉంది. ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ నేను ఈ 200 మూవింగ్ యావరేజ్ వరకు ట్రై చేస్తాను. ఒకవేళ ఇక్కడ ఈ జోన్ క్రాస్ అయ్యి క్యాండిల్ పైన సస్టైన్ అయింది అనుకోండి, నేను 200 మూవింగ్ యావరేజ్ వరకు ట్రై చేస్తాను. అది కూడా నాది ఇది క్రాస్ అయినాక నాకు తక్కువ స్టాప్ లాస్ వచ్చింది అనుకోండి, నేను ఇక్కడ 200 వరకు ట్రై చేస్తాను. అదే డౌన్ సైడ్ అనుకోండి, ఈ జోన్ మధ్యలోనే ఉన్నప్పుడైతే నేను అసలు ఏం ట్రేడ్స్ ప్లాన్ చేయను. వన్స్ ఈ పైన ఈ జోన్ అయినా కింద ఈ జోన్ అయినా క్రాస్ అయిన తర్వాతనే నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది 1 hour టైం ఫ్రేమ్లో చెక్ చేద్దాం ఒకసారి. మీరు ఇక్కడ చూడొచ్చు, 200 మూవింగ్ యావరేజ్కి 20 మూవింగ్ యావరేజ్కి కింద ప్రైస్ మూవ్ అవుతూ ఉంది, కంప్లీట్గా సైడ్ వేస్ ఉంది. చూడండి మీరు ఇక్కడ ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి. ఓకే, డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి అని అంటే నేను 3,170 ఆ జోన్ క్రాస్ అయ్యి క్యాండిల్ మంచి సస్టైన్ అయింది అనుకోండి, తక్కువ స్టాప్ లాస్ వస్తాయి. నెక్స్ట్ నేను ఎక్కడి వరకు డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను అంటే, ఒక నిమిషం, నెక్స్ట్ 3,090 అంటే 3,100 ఉంది కదా, ఇక్కడ వరకు నేను ఈ జోన్ క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ 3,100 ఉంది కదా, ఇక్కడ వరకు నేను టార్గెట్ పెట్టేసుకుంటా. ఇక్కడ ఇది క్రాస్ అయ్యి నాకు స్టాప్ లాస్ తక్కువ వస్తే 15 minutes టైం ఫ్రేమ్లో నేను ఇక్కడ వరకు ట్రై చేస్తాను, 3,100 వరకు. అది డౌన్ సైడ్ అయితే. అప్ సైడ్ అయితే ఈ 200 మూవింగ్ యావరేజ్ వరకు నేను ఫస్ట్ టార్గెట్ పెట్టేసుకుంటా. వన్స్ ఈ జోన్ కూడా క్రాస్ అయింది అనుకోండి, నెక్స్ట్ రిజెక్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది, 3,310 నుండి 3,318 వరకు నెక్స్ట్ రిజెక్షన్ ఉంది. ఈ జోన్ కూడా క్రాస్ అయింది అనుకోండి, 3,350 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా ఈ జోన్ క్రాస్ అవుతాయి. ఓకే, ఇది అప్ సైడ్ వెళ్తే, ఇది డౌన్ సైడ్ మూమెంట్ వస్తాయి. ఓకే, మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా క్రిప్టోలో ట్రేడ్ చేయాలి అనుకుంటే నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిన, ఆ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లింక్ త్రూ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, మీకు 2 months వరకు బ్రోకరేజ్లో 10% డిస్కౌంట్ ఉంటుంది. ఓకే, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.